జీవితంలో కొన్ని ప్రయాణాలు మనం అనుకున్నట్లుగా సాగవు. కానీ ఒక అధ్యాయం ముగిసిందంటే జీవితం కూడా ముగిసిపోతుందని కాదు. ఇప్పుడు ఆమె కోరుకునేది ఒకటే. గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తుని కొత్తగా ప్రారంభించడం. ఆమె గురించి ఈమె పేరు సుహాసిని. సింపుల్‌గా ఉండటం, కుటుంబాన్ని గౌరవించడం, అందరితో ఆప్యాయంగా మాట్లాడడం అంటే ఈమెకు ఇష్టం. జీవితంలో ఎదురైన అనుభవాలు ఆమెను మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మార్చాయి. ఇప్పుడు ఆమెకు కావలసింది ఆర్భాటమైన జీవితం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి మనసున్న జీవిత భాగస్వామి. వివాహం అంటే కేవలం ఒక బంధం కాదు. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడ్డం, సంతోషాలను కలిసి పంచుకోవడం అని ఆమె నమ్ముతుంది. అందుకే గతాన్ని పక్కన పెట్టి గౌరవం, నమ్మకం, అనురాగంతో కూడిన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె కోరుకుంటుంది. రెండవ అవకాశం అంటే గతాన్ని మర్చిపోవడం కాదు. ముందున్న జీవితాన్ని మరింత అందంగా నిర్మించుకునే అవకాశం. ఈమె జీవితంలో కూడా ఆమెను అర్థం చేసుకునే ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి రావాలని కోరుకుందాం.